తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ మాట మరి ఆసియా ఖండం, మైనర్ ఆసియా అనేవాళ్ళు ఇప్పుడైతే దాన్ని టర్కీ అంటున్నారు. ఆ టర్కీ దేశంలోని ఎఫెసు అనే ఒక పట్టణంలోని సంఘమును అక్కడున్న మరి విశ్వాసులైన వారందరిని ఉద్దేశించి రాసిన మాట. మొదటి 3 అధ్యాయాలు చెప్పుకుంటూ వస్తూ చివరికి అంటాడు కాబట్టి, అంటే అంతకుముందు ఏదో చెప్పాడు ఆయన. ఆ చెప్పిన మాటలన్నిటిని బట్టి అంటాడు కాబట్టి మీరు సమాధానమును బంధము చేత. మన బంధం దేనిని బట్టి ఉండాలట? లోకంలో మన బంధాలు చాలా ఉన్నాయంట. ఐక్యత కోసం బంధాలు ఉంటాయి. మన బంధం దేనికోసం అంటే కలిసి ఉండడం కోసం. అది భార్యాభర్తల బంధం ఉంది, అన్నదమ్ముల బంధం ఉంది, తండ్రి కొడుకుల బంధం ఉంది, తల్లి కూతుళ్ళ బంధం, అత్త కోడళ్ళ బంధం. లోకంలో మీరు బంధాలు అనుకున్నప్పుడు చాలా ఉన్నాయి. చుట్టాల పేరుతోనో బంధువుల పేరుతోనో. బంధువులంటేనే బంధం కలిగిన వారని అర్థం. బంధువు అంటే కనుక మనతో బాంధవ్యం కలిగిన వారిని బంధువులు అంటారు. సో ఏదో ఒక బంధం కోసం మనమైతే కనుక కలుస్తున్నాం. కారణం ఏదో చెప్తున్నాం. నా కొడుకండి, అది మా బంధం. నా భార్య అండి, అది నా బంధం. మా అన్న అండి, మా బంధం. లోకంలో మనుషులు అనుకున్న మనం ఈ రక్త సంబంధాన్ని బట్టో లేకపోతే లోకపరమైన అవసరతను బట్టో మనుషుల మధ్యన అయితే కనుక ఈ బంధం బాండింగ్ ఏర్పరుస్తుంది. కానీ నిజమైన బంధం ఎలా ఉండాలి అంటే ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే మీ బంధాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మీ భార్యాభర్తలే బంధం ఎలా ఉంది? మీ తండ్రి కొడుకులు, మీ తల్లి కూతుళ్ళు, మీ అత్త కోడలు, మీ అక్క చెల్లెలు, మీ తోడు కోడలు, మీ బంధం అని మీరు అనుకుంటున్నారు. కానీ నిజమైన బంధమైనది అవసరాన్ని బట్టో తప్పని పరిస్థితిలోనో ఇది తెంచుకోవడం కుదరదు కనుక ఏర్పరచుకున్న బంధమా? నిజంగానే ఐకమత్యం కలిగించేంత బంధమా? ఈరోజు మీరు ఏ బంధం గురించి ఆలోచించండి. మీ భార్యాభర్త అనుకోండి, ఒకసారి ఊహించుకోండి. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎప్పుడూ కూడా ఎలా ఉంది అని మీరు అనుకోండి. ఇది ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. ఈయన అక్కడ అంటున్నమాట సమాధానమను బంధం. మన బంధంతో ఏముండాలట? సమాధానం. అల్లరి కలిగించేటట్టు ఉండకూడదు. మీ బంధం కనుక నిజమైనది అయితే కనుక మీ మధ్యనైతే కనుక కలవ రేగేటట్టు ఉండకూడదు. ఏదైనా చిన్నపాటి ఒకరు హెచ్చుతగ్గులు దృష్టిని బట్టి ఏదైనా మనసులో కనుక ఏదైనా వేదన కలిగిన కొద్దిపాటి దురాత్మను బట్టి కొద్దిపాటి శోధించబడే పరిస్థితి వచ్చినా మళ్ళీ వెంటనే ఆ బంధం ఏమైపోవాలట? సమాధాన పడిపెట్టేట్టు ఉండాలి. మన దేవుని కుమారులు అనుకుంటే కనుక ఆత్మ కలిగించు. ఇక్కడ ఈ మాట చెప్పేటప్పుడు యేసు ప్రభువు ఒక మాట చెప్తారు. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులను మొదలుపెట్టినప్పుడు సమాధాన పరుచువారు ధన్యులు. వారు ఎవరనిపిస్తారట? దేవుని కుమారులు అవుతారు. మీరు దేవుని కుమారులు అవుతే కనుక మీ బంధం సమాధానంగా కూల్గా ఉంటుంది. నిజమైన బంధం అనుకుంటే కనుక అది దేవుని ఏర్పరిచిన బంధం అయితే కనుక సమాధానంగా ఉంటుంది. ఇక అంటున్న మాట మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే. మీ ఐక్యత కలగాలనుకుంటే కనుక ఎవరు ఉండాలంటే మీ మధ్యన డబ్బులుంటే కనుక ఐక్యం వచ్చి వస్తున్నారు చాలామంది. తెలుసా మీకు ఆ సంగతి? డబ్బులు ఉన్నవాళ్ళు అనుకుంటే కనుక మీరు డబ్బులు ఉన్నవాళ్ళే, మేము డబ్బులు ఉన్నాం. మన ఇద్దరి మధ్యన ఒకటే. చదువు ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఐక్యమత్యంగా ఉంటారు. ఒకే వృత్తిలో ఉన్నవాళ్ళు ఐక్యమత్యంగా ఉంటారు. ఒకే ఊరిలో ఉన్నవాళ్ళు రకరకాలుగా ఐక్యమత్యంగా ఉండటం కోసం చాలామంది ప్రయత్నిస్తారు. మన కులం మనకి చాలామందికి ఐక్యమత్యం కలిగిస్తుంది. మన కులస్తులందరూ ఒకటి కదా, మన మతస్థులందరూ ఒకటి కదా, మన సంఘస్థులందరూ ఒకటి కదా అనే ఉద్దేశంతో ఈ ఉద్దేశంతో చాలామంది ఐక్యమత్యంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ మనుషుల మధ్యన ఐక్యమత్యం రావాలంటే అది కాదట. ఎవరు కలిగించారట? ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ అనగా ప్రభువే ఆత్మ. దేవుడు కలిగించే ఐక్యత. మన మధ్యన ఐక్యత కలగాలనుకుంటున్నప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, ఉదయమే వచ్చి కూర్చున్నారు. సహజంగా ఈ టైంకి అయితే ఇంట్లో మత్తుగా పడుకున్న మీ పిల్లలు, మీ భర్తలు, మీ భార్యలు రకరకాలుగా ఉంటారు. కానీ వారిని కాదని ఇంత ఉదయకాల సమయంలో మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అనుకుంటే
మనం అందరం కూడా పొద్దునే లేకుండానే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటాం. సహజంగా లోకంలో అయితే కనుక చాలామంది సెంటిమెంట్ ఎలా ఉంటుందో తెలుసా? ఉదయం లేవగానే నాకు ఇష్టమైన వాళ్ళని చూసుకోవాలి, అమ్మను చూడాలి, నాన్నను చూడాలి, భర్తను చూడాలి, భార్యను చూడాలి. కానీ ఉదయం లేవగానే ఈరోజు మనం చేసే పని ఏంటంటే కనుక మొట్టమొదటి వచ్చి నేను వచ్చి మిమ్మల్ని చూస్తున్నాను, మీరు వచ్చి నన్ను చూస్తున్నారు. మనలో ఒకరినొకరు చూసుకున్నాం. ఇంతకీ మనం ఒకరినొకరు చూసుకునే పరిస్థితి వచ్చిందంటే ఏంటి మనకున్న బంధం? ఇంత ఉదయకాల సమయంలో కూడా అయితే కనుక ఉదయం 5 గంటలకే మనంతా ఇక్కడికి వచ్చి కూర్చునే పరిస్థితి వచ్చింది అనుకుంటే ఏంటి మనకున్న బంధం? ఎవరు కలిగించిన బంధం ఇది? మన కుటుంబీకులం కాదు, మన రక్త సంబంధీకులం కాదు, లోకంలో మనకేదో వృత్తులను బట్టో వ్యాపారాలను బట్టో మన దగ్గర చేరిన వారం కాదు. ఎవరు కలిగించిన ఐక్యత అంటే ఇది ఆత్మ కలిగించే ఐక్యత. ఇందులో ఏముంటుందో చెప్తున్నాడు, సమాధానం ఉంటుంది. ఎందుకని మనలో మనకి కలహాలు రావు, మనకేమీ వేరే విధమైన విషయాలు ఏమి ఉండవు కనుక ఇక్కడికి వచ్చినప్పుడు ఒకరికొకరైతే కనుక హృదయపూర్వకంగా వందనాలు చెప్పుకుని ఒకటి హృదయం మనందరం కూడా పలకరించుకున్నామండి. ఉదయం లేచైతే కనుక మీ క్షేమాన్ని గురించి పక్క వాళ్ళు ఆలోచించే పరిస్థితి. ఎవరైనా మీలో మిస్ అయ్యారు అనుకోండి, రాలేదనుకోండి, ఆ రాని వారి కొరకెత్తి కనుక ఇక్కడ ఆలోచన వస్తుంది. రాలేదేంటి? మీరు ఏదైనా ఒక పని మీదనో లేకపోతే అనారోగ్యాన్ని బట్టో లేకపోతే మరొకటి రాలేని పరిస్థితి వస్తే కనుక మిమ్మల్ని గురించి ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. ఏమైంది ఒకసారి కనుక్కోండి, వారు రాలేదు కదా అంటే మీ క్షేమాన్ని గురించి ఆలోచించడానికి మీకు సంబంధం లేని వారు కూడా అయితే కనుక ఉన్నారు. వారు ఎందుకు మిమ్మల్ని గురించి ఆలోచిస్తారనుకుంటే వాళ్ళు కలిగిన ప్రేరణ, ఎవరిచ్చిన ప్రేరణ? ఇది దేవుని ఆత్మ కలిగించిన ఆ ప్రేరణ, ఆత్మ కలిగించు ఐక్యత. ఎక్కడైతే కనుక ఆత్మ కలిగించిన అంటే దేవుడు కలిగించిన ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుందట? సమాధానం ఉంటుంది. మీ భార్యాభర్తల మధ్యన కలిగిన ఐక్యత నిజంగా దేవుడే ఏర్పరిచినదైతే, దేవుడే మిమ్మల్ని కనుక నిజంగా ప్రేరణతో లేకపోతే కనుక ప్రణాళిక చొప్పున కనుక జతపరిచిందైతే మీ మధ్యనున్న బంధం ఆత్మ కలిగించు ఐక్యత అని కనుక అనుకున్నట్టయితే అది సమాధానాన్ని తీసుకొచ్చినట్టు కూల్గా ఉంటుంది. మీకు ఆత్మ అరుపులు కేకలతో దద్దరిల్లిపోయేటట్టు ఉండదు, ఒకరినొకరు నిందించుకునేటట్టో లేకపోతే కనుక ఒకరికొకరు గొడవ పడేటట్టు ఉండదు. మీ తల్లి కూతుర్లేనే కానీ మీ అత్త కోడలైనా కానీ మీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒకసారి ఆ బంధాలు నిజంగానే దేవుని వలన ఏర్పరచబడినవా, దేవుడు అంగీకరిస్తున్నా లేదో ఒకసారి చూసుకో. అసలు వాళ్ళతో ఉండటం కంటే ఈరోజు లోకంలో రక్త సంబంధికులతోనో కుటుంబీకులతో మనం నేర్పే సంభాషణ కంటే కూడా వారితో ఉన్న మన బంధం కంటే కూడా బయట వాళ్ళతోనే ఎక్కువ మనం ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఎందుచేత? రక్తం అయితే కనుక అక్కడ బంధాన్ని కలిపిందేమో, రక్త సంబంధం అంటారు కదా, లేకపోతే కుటుంబ సంబంధాలు అంటాయి. వాటి వల్ల అయితే కనుక సమాధానం కలగదు. కానీ రోజు ఒకరినొకరు తిట్టుకోవటం దెప్పుకోవడంతో సరిపోద్దు. కానీ ఆత్మ కలిగించే బంధం అయితే మనుషుల మధ్యన అయితే కనుక సమాధానాన్ని కలిగిస్తుంది. అందుకని పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే కనుక, ఎందుకంటే యేసుప్రభువు వారు కూడా ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు? సమాధానమునకు కర్త ఆయన సమాధానమును కర్త. యేసుప్రభు వచ్చింది అయితే కనుక సమాధానం. అల్లరి చేయకండి. ఎందుకు రోజు కేకలేసుకుంటారు? ఎందుకు రోజు తగులు ఆడుకుంటారు? ప్రతి చిన్న విషయానికి ఎందుకు టైం వస్తుంది. ఈరోజు తాత్కాలికంగా మీకు ఏదైనా ఓటమి ఎదురైందేమో, తాత్కాలికంగా మీకు ఏదైనా నష్టమో కష్టమో కీడు కలిగిందేమో, తాత్కాలికంగా మీ మీద నీకు నింద అపవాదు పడిందేమో, నమ్మకంగా ఉంచుకోండి. మీరు దేవుణ్ణి నమ్మండి, ఆయన చూసుకుంటాడు. ఎందుకు తొందర? మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి, తప్పకుండా ఆయనే మీ ఎడలైతే కనుక జరిగించే కార్యక్రమం చేస్తాడు. ఎందుకు కంగారు పెడుతున్నారు? మీరు ఎందుకు తొందరపడుతున్నారు? దేవుడు చూస్తున్నాడు, డోంట్ వరీ. ఆయన తప్పకుండా సమయం వచ్చిన రోజునైతే కనుక మీ ఎడల తన కృపా కటాక్షాన్ని అయితే కనుక చూపించే రోజు వస్తుంది. కలిగించుకుంటాడు. దేవుని ఆత్మ ఊరికి వదిలిపెట్టదు. ఆ దేవుని ఆత్మ మీ మధ్యన సమాధానాన్ని కలిగిస్తుంది. మీరు కూర్చుని మీరందరూ కూడా ఇది పర్సనల్ అండి, ఎవరికి కూడా అనిపించటమే. నా భార్య భర్తలు అని కనుక మీరు అనుకునేటట్టయితే, నా పిల్లలతో నా సంబంధం, లేకపోతే కనుక నా తల్లిదండ్రులతో నా సంబంధం, నా అక్క చెల్లెలతోనో తోడుకోళ్లతోనో లేకపోతే కనుక లోకంలో స్నేహితులతోనో అని కనుక మీరు అనుకునేటట్టయితే ఒకసారి మీ బంధం నిజంగానే నెమ్మదిగా ఉందా? ఒకరినొకరు అర్థం చేసుకునేటట్టుగా ఒకరి మీద ఒకరు గౌరవంతో అయితే కనుక మీరు బ్రతికేటట్టుగానే మీ సంబంధం ఉందా? లేదు అనుకుంటే ఒకసారి ఆలోచించండి. ఇది ఆత్మ కలిగించే ఐక్యతేనా? మీరు సమాధానమును బంధము చేతనే మీరు ఉన్నారా? లేదు అనుకుంటే కనుక ఇప్పటికైనా యేసు ప్రభుతో ఒకసారి మీరైతే కనుక సంభాషణ చేయాలండి. మీరు ప్రార్థనలో కూర్చోవాలండి. ప్రభువా, ఈరోజు నేను నేర్పుతున్న సంబంధాలు నిజంగానైతే కుటుంబాన్ని బట్టి దగ్గరకు వచ్చారా? ఏదో ఒక రోజు తగ్గిపోతుంది. మనుషులు డబ్బును బట్టి దగ్గరకు వచ్చారా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా గొడవ. లోకపరమైన సుఖాన్ని బట్టో భోగాన్ని బట్టో దగ్గర చేరారా? ఏదో ఒక రోజు గొడవ అవుతుంది. ఇది నిన్ను బట్టి కలిగిన సంబంధం అయితే మేము ఎప్పటికి కూడా నవ్వుతూనే ఉంటాం కదా అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని బట్టి అయితే కనుక మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం. అది ఆయన అంటున్నాడు చూడండి, అక్కడ ఎలా ఉండాలట? మీరు సమాధానమును బంధము చేత
ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరిని ఒకడు సహిస్తారు. మీ దగ్గర కనుక సమాధానం ఉంటే అది దేవుని ఆత్మ వలన కలిగిన బంధం అయితే, మీ భార్యాభర్తలనే కానండి, అది దేవుని బంధం అయితే ప్రేమతో ఒకరినొకరు ఏం చేస్తారట, సహిస్తారు. తప్పు చేయకుండా ఎవరు ఉంటారండి, ఏదో పొరపాటు ఉంటుంది కదా. ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ నిజంగా దేవుని బట్టి కనుక మన ఆ బంధాన్ని కనుక కొనసాగించినట్లయితే సహిస్తాం. పోలే నా భర్తే కదా, ఏదో తాగొచ్చినప్పుడు ఏమైంది, పోలే నా భార్య కదా, ఏదో పొరపాటు చేసిందిరే. ఇది మనుషుల మధ్యనైతే కనుక ఇంత సమాధానం వస్తుంది. అల్లరి చేసుకునే పరిస్థితి రాదంట. అల్లరి చేసుకునే పరిస్థితి ఒకరినొకడు సహించు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని. మనం ఎలా ఉండాలట, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు. ఈ స్థలం మంది మీరున్నారు, ఇది కేవలం పిలుపు. మీరు అనుకుంటే ఇక్కడికి రాలేదు, మీరు ఇక్కడికి వచ్చేటట్టుగా మిమ్మల్ని స్వాగతించింది ఎవరో తెలుసా, రమ్మని ఆకర్షించింది ఎవరో తెలుసా. ఎవడైనాను నా తండ్రి చేత ఆకర్షించబడితేనే తప్ప ఎవరును నా ఎద్దుకు రాడు అంటాడు యేసు ప్రభు. అంటే యేసు దగ్గరికి మనం వచ్చామనుకుంటే ఆకర్షించింది ఎవరట, రమ్మనైతే నిన్ను పిలిచింది ఎవరంటే కనుక ఊరికనే కూర్చోలేదు. ఇంత ఉదయకాలంలో మీరు వచ్చి కూర్చుని అనుకుంటే ఏదో మీకు నిద్ర పట్టుకో పని పాట లేకుండా లేకపోతే ఇంకోటని కాదండి. మీరు ఇక్కడికి రావాలని నిర్ణయించింది ఎవరో తెలుసా, దేవుడు. మీకేదో చెప్పాలనుకుంటున్నాడు, మీ ద్వారా ఏదో పని చేయించాలనుకుంటున్నాడు. మనల్ని బట్టి అయితే కనుక దేవుడైతే కనుక తన నామానికి మహిమ కలిగేటట్టుగా చేయాలనుకుంటున్నాడు. కనుకనే ఇగో ఇంత ఉదయకాలంలో కూడా మన ఇక్కడికి వచ్చాం. మనందరం ఇక్కడ కూర్చున్నాం అనుకుంటే కనుక నిజంగా దేవునికి మహిమ ఏదో ఉంది. ఆయన పిలిచాడు, ఆయన పిలుపునకు మనం లోబడ్డాం. సో ఇంత చక్కగా మనమందరం కూడా ఆయన పిలుపునకు లోబడినప్పుడు మనం ఏం చేయాలట, నిజంగా ఆయన పిలుపునకు మనం లోబడినట్లుగా తగినట్లుగా ఉండాలి. ఆ తగినట్టుగా ఉండాలంటే మనలో ఉండాలట, దీర్ఘశాంతం ఉండాలి. దీర్ఘశాంతం. ఎవరైనా అంటే కనుక వెంటనే షార్ట్ టెంపర్తో ఏంటి అని పైకి వెళ్ళిపోతాడు. కొంతమంది చేసే పనులు బట్టి కనుక కొన్ని సందర్భాల్లో కూల్గానే అంతా జరుగుతున్నప్పుడు కూడా రెండు చేతులు కట్టుకునైతే కనుక నవ్వు మొహంతోనే ఉండిపోతాడు. దీర్ఘశాంతం ఎందుకో తెలుసా, జరుగుతున్నది ఏదో దేవునికి తెలియకుండా జరగట్లేదు. జరిగేది ఎంత కీడైనా లేకపోతే కనుక ప్రమాదమైనా మరొకటైనా దేవునికి తెలియకుండా జరగట్లా. దేవుడు తెలియకుండా జరగట్లేదని నువ్వు నమ్ముకున్నట్టయితే ఆయన అన్నీ చూస్తున్నాడు అనుకుంటే దేనికి ఎలా సమాధానం చెప్పాలో ఆయనకి బాగా తెలుసు. దేనికి ఎలా సమాధానం చెప్పాలో ఆయనకి బాగా తెలుసు. లాజరు గారు చనిపోతున్నారన్న కబురు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఒంట్లో బాగలేదండి, ఆయన చనిపోయే పరిస్థితి వచ్చిందని యేసు ప్రభు వారి కబురు వచ్చింది. వచ్చి చెప్పేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు వారు వెళ్లకుండా మళ్ళీ 3 రోజుల పాటు అక్కడే ఉన్నారట కదల్లా. ఒకవేళ నిజంగా లాజరు గారి మీద కనుక యేసు ప్రభు శ్రద్ధ ఉన్నట్టయితే వెంటనే యేసు ప్రభు వారు బయలుదేరాలి. యేసు ప్రభు వారు వెంటనే బయలుదేరాలి, నడవండి అని చెప్పి వెళ్ళాలి. కానీ వెళ్ళలే, కొద్దితేలో అక్కడ ఉండిపోయాడట. ఎందుకు అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది, ఇదేంటిది అంత ప్రమాదం ఉంది, యేసు ప్రభు వారు ఏదో ఒకటి చేస్తారు కదా, ఈయనంటే ఖాళీ కూర్చున్నాడు, ప్రమాదం వచ్చేస్తే కనుక మరణం వస్తుంది కదా. యేసు ప్రభు వారు చెప్పే మాటలు తెలుసా, మరణమా నాకు తెలియకుండా వస్తుందా, ఏం జరుగుతుంది, చనిపోతాడు అంతేనా, తీసుకెళ్ళి సమాధిలో పెడతారు. చేత కాకపోతే కదా నాకు భయం. వాళ్ళైతే కనుక లాజరు గారు చనిపోయారని జరగాల్సిన కార్యక్రమాన్ని చేయించి తీసుకెళ్ళి సమాధిలో కూడా పెట్టారు. అయితే ఏంటి, 4 రోజుల తర్వాత మళ్ళీ యేసు ప్రభు ఏమన్నాడట, లాజరు బయటకు వచ్చామంటే అతనైతే కనుక ఎలా అయితే కనుక శవాన్ని చుట్టేసిన బట్టలతోనే బయటకు వచ్చేస్తున్నాడు. మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు. ఉంటే కనుక ఏదైనా చేయడా, ఆ దేవుని తోడ్పాటుంటే కనుక ఈ అక్రమాన్ని అన్యాయాన్ని అయితే కనుక ఆయన సరి చేయడా అని మీరు అనుకోతారు. జరగని ఏమవుతుందో, ఎవరెవరు ఏంటో, ఎవరెవరు ముష్కరులో, ఎవరెవరు దుర్మార్గులో, ఎవరెవరు దీనికైతే కనుక కారకులో, ఇవన్నీ కూడా లెక్క ఉంటుంది కదా. ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు వాళ్ళ పాపములు బయట పండాలిగా. ఆ కీడుకు కర్తలు ఎవరో దేవుడు తెలుసుకోవాలి కదా. ముందే వచ్చేస్తే కనుక అందరూ దొంగలైనా కానీ ఆ సమయానికి అయితే కనుక దొరలా తప్పించుకుంటారు, తెలియనట్టుగా నటిస్తారు. ముందు ఎవరు చేశాడో ఈ పని అయితే కనుక పూర్తిగా తెలియాలి కదా. వాళ్ళ మనస్సులో ఉన్న ఆలోచన బయటికి రావాలిగా. దేవుడు వాడు ఎలా అయితే కనుక శిక్ష కలిగించాలనుకుంటే కనుక వాళ్ళైతే కనుక దండించాలని కోరుకున్నట్టయితే ముందు అదేంటో తెలియాలి. జరిగిన ఏం జరిగినా మళ్ళా ఆయనైతే కనుక వెళ్ళిపోయిన దాన్ని కూడా వెనక్కి తీసుకురాగలిగే శక్తి కలిగిన వాడు. అందుకని ఇక్కడ అంటున్న మాట మనకేముండాలంటే, ఫస్ట్ దేవుని పిలుపులో మనం ఉన్నాం అనుకుంటే మనకు మొట్టమొదట దీర్ఘశాంతం ఉండాలి. దీర్ఘశాంతం ఎంతైనా ఓపిక పడతాను పర్వాలేదు, దేవుడు కరుణించేంత వరకు నేను ఎదురు చూడగలను. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నానన్నప్పుడు ఎలా తెలుసా, దాసి కన్నులు తన యజమానురాలి తీర్చుచుట్టును
దాసుని కన్నులు తన యజమానుని చేతి తట్టును చూచినట్లు నీవు మమ్మల్ని కరుణించేంత వరకు కూడా మేము ఎదురు చూస్తాం. మాకు ఆ ఓపుకుంది, మాకైతే కనుక ఆ అవసరం అయితే కనుక ఉంది. ఎందుకంటే మా బ్రతుకులో సమాధానం ఏమైంది, ఎవరెవరు ఏమనుకున్నా ఏది చేసినప్పుడు కూడా నాది అని కనుక అనుకునేటట్టయితే, దేవుడు నాకు ఇవ్వాలని కనుక అనుకునేటట్టయితే కనుక ఏది ఎక్కడికి పోదు. మనం అనుకున్నంత ఈజీ కాదు. అది ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా తిరిగి క్షేమంగా మళ్ళీ వచ్చేస్తుంది. దేవుడైతే కనుక తిరిగి ఇవ్వగలిగే శక్తి కలిగిన వాడు. చరిత్ర అంతా అదే చెప్తుంది. అయ్యో అంతా అయిపోయిందని చాలామంది అనుకున్నారు. ఏమీ కాదు. దేవుని గురించి మనకున్న నిరీక్షణ అంత గొప్పది. ఆ దేవుడు తలుచుకుంటే కనుక ఏదైనా అవ్వగలదు. ఎప్పుడైతే కనుక మన నమ్మకం మనకు వచ్చిందో, అట్టి విశ్వాసంతో మనం ఉన్నామో, అంత స్థిరంగా మనం నిలబడ్డామో, ఆ దీర్ఘశాంతం మనకి అది నేర్పుతుంది. ఆ దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో దేవుని దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు ఇలా చేస్తావు, నాకు ఇంత నష్టం కలిగించేవేంటి, లేకపోతే కానీ మమ్మల్ని చూడవా, నేను నమ్ముకున్నంత మాకు ఇదా, వద్దండి. ఏదో లోకంలో అయితే కనుక పాటలు ఉంటాయి, ఉన్నావా అసలు ఉన్నావా, ఇందుకని నాకు నష్టం కలిగింది, ఉంటే నువ్వేం చెప్తున్నావు, ఉంటే కళ్ళు మూసుకున్నావా, వాళ్ళు అనుకుంటారేమో. ఉన్నాడైనా చూస్తున్నాడు, చూసిరాని కంగారు పడ్డాడు, ఆయనకంటూ లెక్క ఉంది, నా తొందర నాకేంటి. వాళ్ళ పాటలు రాసుకుని ఉండొచ్చు కాక, వాళ్ళకి దేవుని మీద అయితే కనుక వాళ్ళకున్న అపనమ్మికని బట్టి. మనకైతే కనుక దీర్ఘశాంతం. దేవుడు చేయాల్సిన సమయం వచ్చినప్పుడు చేస్తాడు, సమయం వచ్చినప్పుడు అన్నీ చేస్తాడు. అందుకని సంపూర్ణ వినయంతో కలిగిన కష్టంలో కూడా దేవుని గురించి మనకి చెడు అభిప్రాయం రాకూడదు. మనకి కీడు కలిగిందనుకున్నా, మనకి నష్టం కలిగిందనుకున్నా, ఆయన ఏదో ఉంది ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళిక నెరవేరాలి, కానీ మనమెవరు అవును కాదంటానికి. ఆయన చిత్తమే నెరవేరునుగా. యేసుప్రభు అంటున్నాడు గెత్సేమనే వనంలో, నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరు. మన ఇష్టమైతే త్వరగా అప్పటికప్పుడు ఏదో జరిగిపోవాలని కోరుకుంటాం. దేవుని సంకల్పం అయితే కనుక వినువారి చెవులు గింగురం అనేటట్టుకైతే కనుక సమాధానం చెప్తాడు. ఆయన చెవి వినేవాళ్ళకైతే కనుక గింగురం అనేటట్టు ఉంటుంది. అందరూ కూడా అని నోరు తెరిచే రోజు ఉంటుంది. జస్ట్ అంతవరకు కూడా మనం సంపూర్ణమైన వినయంతో దీర్ఘశాంతంతో ఉండాలి. తొందరపడి మనకు కలిగిన కష్టాన్ని బట్టి నోరు జారిపోకూడదట. అందుకని మనం ఎలా ఉండాలట, సాత్వికంతో ఉండాలి. తప్పు మాట పలకొద్దు. ఎప్పుడూ కూడా ఎవరిని దూషించే పరిస్థితి కూడా రానివ్వకాదు. ఉన్నారు దొంగల కళ్ళ ముందు కనపడుతున్నా. రబ్షాక్ అయితే కనుక వచ్చితే విర్రవీగా మాట్లాడుతున్నాడట. సన్హెరీబు రబ్షాక్ వచ్చి ఇస్కియా దగ్గరికి వచ్చి, ఇస్కియా తన వారందరికి ఒకటే చెప్పాడట, ఎవ్వరూ నోరిప్పకండి, ఎవరో మాట్లాడకండి, అవకాశం దేవునికి ఇవ్వండి, యుద్ధం ఆయన చేస్తాడు. ఎందుకు మనం ఎందుకు చేతిలో కత్తులు పట్టుకోవడం, మనం ఎందుకు పోరాటాలు చేయటం, మనకు కొద్దిసేపు మౌనంగా ఉందాం. దేవుడు చేస్తాడు కదా. దేవుడు చేసే విజయం ఎలా ఉంటుందో చూద్దరుగా. మీ భార్య భర్తలు గొడవ కూడా తొందరపడకండి. మీ భర్త ఏదైనా చేస్తారని ఉద్దేశంతో వెంటనే రంకెలేసుకుంటూ వెళ్ళిపోకండి. మీరు అనవసరంగా తప్పులోకి వెళ్తారు. అవకాశం ఇవ్వండి, దేవునికి అవకాశం ఉంది. ఎలా మార్చాలో దేవుడు చేస్తాడు కదా. ఎలా బుద్ధి చెప్పాలో కూడా, మాట వినకపోతే బుద్ధి ఎలా చెప్పాలో కూడా ఉంటుంది. మీ భార్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా తొందరపడకండి. మీ పిల్లలు అనుకున్నా, మీ తల్లిదండ్రులు అనుకున్నా కానీ మనం రంకిలేసినంత మాత్రం చేస్తే సమస్య పరిష్కారం కాదు. మనం తొందరపడి ఏదో ఒకటి నిర్ణయం చూసుకున్నంత మాత్రం చేస్తే కనుక సమస్య మరింత పెద్దదవుతుందే తప్ప అది పరిష్కారం కాదు. దేవుడు చేసే పరిష్కారం మళ్ళీ ఎవరు కూడా నోరు ఎత్తటానికి వీలు లేకుండా చేస్తాడు. అంతవరకు మనకి దీర్ఘశాంతం. మనమైతే సంపూర్ణమైన వినయంతో, ప్రభా నువ్వు ఏది చేసినా మేము సిద్ధం, నువ్వు ఏది చేసినప్పుడు కూడా మేమైతే కనుక ఎదురు చూస్తాం ప్రభా. సాత్వికంగా మాట్లాడు. శత్రువుతో కూడా సాత్వికంగానే మాట్లాడు. అన్యాయం చేసిన వాడికి, కీడు చేసిన వాడికి కూడా అయితే కనుక సాత్వికంతో సమాధానం చెప్పచ్చు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమనేటట్టు ఉండాలి తప్ప ఇక్కడ కూడా తొందరపడే పరిస్థితి మాత్రం రాదు. ఇది దేవుడు అనుగ్రహించే సమాధానం. అంటే యేసుప్రభు అంటాడు, లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వట్లేదు, నా సమాధానమునే మీకు అనుగ్రహిస్తున్నాను. అందరికీ వెరైటీగా కనపడుతుంది, శాతకాంతనంగా కనపడుతుంది. యేసుప్రభు చెప్పిన సమాధానం మరొకలా కనపడుతుంది. వేళ వ్యవహారం వేరే ఉంటుంది. నా సమాధానంలో అగ్ని పడుతుందండి. సమస్య వచ్చినప్పుడైతే అగ్ని వేస్తే కనుక మనుషుల మధ్యన చర్చ జరుగుతుంది. చేసింది కరెక్టేనా, ఈ జరిగిన తప్పు అయితే కనుక ఎవరిది, ఇది ఇందులో ఎవరికి అన్యాయం జరుగుతుంది, దేవునికి అంగీకారమేనా, మనకి క్షేమమేనా, మనుషుల మధ్యన అయితే కనుక అగ్ని కాలేటట్టు ఉంటుందంట. చర్చ జరుగుతుంది, నిజమా అబద్ధమా అని. చివరికి వాళ్ళలో వచ్చినప్పుడు ఎవరెవరు పరివర్తన చెందుతారో వాళ్ళు పక్కలోకి వస్తారు. ఎవరైతే కనుక దుర్మార్గాన్ని కూడా సహిస్తారో వారి మీదకైతే కనుక ఆకాశం నుంచి అయితే కనుక అగ్ని దిగి వచ్చినట్టుగా ఉంది. ఆకాశం నుంచి అయితే కనుక అగ్ని దిగి వచ్చినట్టు అవుతుంది. ఈరోజు అయితే కనుక వాళ్ళు చెప్తున్న మాట అయితే, మీరు అలా బతకండి, తొందరపడి ఎవరిని ఏమీ అనవద్దు. ఏది జరిగినప్పుడు కూడా అది తెలియకుండా జరుగుతుందా ఏంటి. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పిండముని ఉండగా దేవుడు నన్ను చూచాడని మనం నమ్ముతున్నాం కదా. మన ఆయుష్కాలం ఎంతో ఆయన నిర్ణయించాడని మనం నమ్ముతున్నాం కదా. మరి ఈరోజు మనకు జరుగుతున్నది చూడకుండా మానేసాడా.
మనకు కళ్ళు మూసుకుపోవచ్చేమో కానీ ఆయన అయితే కనుక నరులను కన్నులారా ఆయన పరిశీలించుచున్నాడు కదా. చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు, ఏమేం జరుగుతుందో చూస్తున్నాడు, ఎవరెవరి మనసులో ఎలాంటి ఆలోచన ఉందో కూడా చూస్తున్నాడు. వాటన్నిటిని బట్టి అయితే కనుక దేవుడు తగిన తీర్పు చెప్పే రోజు త్వరలోనే ఉంది. అట్టి తీర్పు కొరకు మనందరూ కూడా ఆశగా ఎదురు చూద్దాం. ఆ దేవుడిచ్చే తీర్పు నిజంగానే మన జీవితానికి ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో, ఆయన తీర్పు ఎంత గంభీరంగా ఉంటుందో అని తెలుసుకున్న రోజున నిజంగా మనమందరం కూడా సంతోషించే అవకాశం కలుగుతుంది. అంతవరకు సమాధానముగా దీర్ఘశాంతంతో మనం ఉందాం, సాత్వికంతో మనందరం కూడా బ్రతుకుతాం. దేవుని నామమునకు అవమానము కలగకుండా మనమందరం కూడా దేవుని చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి.